హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను మునగాకు పప్పు చేసి చూపిస్తున్నానండి. ఇది మునగాకు అనేది దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి. రిచ్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది మనకి ఈ సీజన్లో తప్పకుండా తినవలసిన కూర అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాల వల్ల తొందరగా జలుబులు, దగ్గులు వస్తాయి కదా, అందుకని రోగనిరోధక శక్తిని ఇస్తుందన్నమాట ఈ కూర అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. మునగాకులో చాలా పోషక విలువలు ఉన్నాయండి. మనకి చక్కగా పెరట్లో దొరికే ఆకే కాబట్టి దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే చక్కగా దీన్ని రోజు కనుక జ్యూస్ చేసుకుని తాగినా, ఫ్రై లాగా చేసి తిన్నా కూడా తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి ఇది. అలాగే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట, ఇమ్యూనిటీ పవర్ని. మనం పిల్లలు అలా తినరు కాబట్టి ఇలా పప్పులో వేసి వండి పెట్టచ్చు అనమాట పిల్లలకి. వారానికి ఒక 2 సార్లు వండి పెడితే మనకు కూడా హెల్తీ అనమాట. ఇలాగా కందిపప్పుని తీసుకుని ఒక 2 సార్లు కడిగేసుకుని ఇలాగ నీళ్ళని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని మరగబెట్టి పప్పుని నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి పప్పు. ఇలా ఒక అరగంట పాటు పప్పు నానిపోతే మనకి ఇలా నానుతుంది. అరగంట తర్వాత ఇలా చక్కగా నానిపోతుంది అనమాట. దీన్ని ఒకసారి మళ్ళీ కడిగేసుకుని నీళ్ళు పోసుకుని స్టవ్ వెలిగించుకుని దీన్ని డైరెక్ట్ ఇలాగే స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మనం కుక్కర్లో వేసి వండుకునే దానికన్నా కూడా ఇది టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మునగాకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళని తీసేసుకోండి, స్టెయిన్ చేసి పెట్టుకోండి. మునగాకు అంతటినీ కూడా ఒక 2-3 సార్లు కడిగేసుకొని స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా పప్పు కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇలాగ కొంచెం పసుపుని వేసుకోండి. ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు మంటని మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకుని పప్పుని నెమ్మదిగా ఉడికించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసేస్తే పప్పుతో పాటు ఉడికితే కారం బాగా పడుతుంది. పప్పుకు కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట అండి. ఇలాగా కొంచెం ఇలా ఒక మాదిరిగా ఉడికింది అనుకున్నప్పుడు మనం మునగాకుని వేసేసుకోవటమే. కడిగి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసేసుకుని ఇక 5-10 నిమిషాల్లో ఇది కూడా ఉడికిపోతుందండి. ఈ పప్పు మనకి కుక్కర్లో వేస్తాం మనం, తొందరగా అయిపోతుందని. కానీ మనం ఇప్పుడు ఒకవేళ మార్నింగే బాక్స్లో పెట్టాలన్నా కూడా మార్నింగ్ లేవంగానే పప్పునైతే ఇలా వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే మనకి 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఏ పప్పు అయినా సరే, మనం టమాటో పప్పు, మామిడికాయ పప్పు, ఏ పప్పు చేసుకున్నా కూడా ఇలా బయట ఉడికించుకుని వండుకున్న కూర పప్పు రుచి వేరేగా ఉంటుందండి కుక్కర్లో వేసిన దానికన్నా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ నీరంతా కూడా ఇంకిపోవాలి పప్పులోకే. అలాగే రుచికి సరిపడగా కారాన్ని, ఉప్పుని వేసేసుకోండి. మునగాకు కొంచెం ఉడికింది అనిపించినప్పుడు. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. 4-5 ఎల్లిపాయ రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఒక 2 గరిటెలు నూనె పోసుకుని కొంచెం హీట్ అయ్యాక ఎల్లిపాయ రెబ్బలను వేసి కొంచెం వేగాక ఇలాగా మిగతా తాలింపు అన్నిటిని కూడా వేసేసుకోవాలండి. తర్వాత అందులోకి డైరెక్ట్ మనం పప్పుని వేసేసుకోవాలి. నేను ఇది గట్టి పప్పుగా చేస్తున్నానండి. మీకు పలుచగా ఉండాలి అనుకుంటే నీళ్ళని కొంచెం వేసుకుని పలుచగా చేసుకోవచ్చు. నేనైతే ఇది పొడిపప్పులాగా చేశాను అనమాట అండి. ఇలాగ దగ్గరగా చేసేసుకుంటాను. నీళ్ళనన్నీ ఇంకిపోయాయి. ఇలాగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బా సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.